ఎన్కౌంటర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్ మీ ఊరి వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. జవహర్ నగర్ డంపింగ్ జేఏసీ సభ్యులు, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ నేతృత్వంలో ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను కలిసి సమస్యను వివరించారు. వారి సమస్యలు విన్న అనంతరం సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ నెల 15 వరకు పూర్తి స్థాయి నివేదిక కావాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడూ సమయానికి రైతు బంధు వేయలేదని విమర్శించారు. రైతులకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటలను కొనకుండా గోస పుచ్చుకుంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని రైతులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. నిన్న రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే ఒక రైతు ఐకేపీ సెంటర్ లో అక్కడనే నిలబడి ఎండ దెబ్బ తగిలి అక్కడనే చచ్చిపోయింది. వరి కుప్ప మీద అక్కడనే చచ్చిపోయిన పరిస్థితి. మహబూబాబాద్ లో వెంకన్న అనే రైతు ఒకటే రోజు, నేను చెప్పేది ఒకటే రోజు నిన్నది. మహబూబాబాద్ లో వెంకన్న అనే రైతు నిన్న సెంటర్ లో కూసోని ఆఖరికి వానబడేటట్టుంటే అటూరికి ఇటూరికి ఆ టార్పాలిన్ కప్పేందుకు ఆయన మరి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నం చేసి అక్కడికక్కడ పిడుగుపడితే సెంటర్లోనే ఆ వెంకన్న గారు కూడా చచ్చిపోయింది. అంటే ఇవి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న హత్యలు. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వమే రైతులను వాళ్లను సంపేతందుకు, వాళ్లకు ఊపిరి లేకుండా చేసేందుకు చేస్తున్న ప్రయత్నంగా కనబడతా ఉంది. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, ఒక్క సెంటర్ అన్న తీసినవా, పోయినవా? నీ మంత్రులు ఒక్క సెంటర్ కన్నా పోయినరా? ఎక్కడో పోయి రిబ్బన్ కటింగులు అన్నట్టు పోజులు కొట్టుడు తప్ప కొనుగోలు ఎట్లయితున్నాయి, పైసలు పడుతున్నాయా లేవా, జోక్తుండ్రా లేదా? 5-6 కిలోల తరుగు ఒక్కొక్క మరి సెంటర్లో ఇయ్యాలా మీరు చూస్తే. ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారు చాలా మాట్లాడారు, కానీ ఇవాళ ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రైతు. జగిత్యాల జిల్లాలో రైతుల రాస్తారోకోకు దిగారు. తక్షణమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కొడిమ్యాల మండలం పూడూరు చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కరీంనగర్ జగిత్యాల హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు మద్దతుగా పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యం దోపిడీ రాజ్యం
CM down down CM down down Congress down down Congress down down Congress down down Congress down down ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం మధురా నాయన కాంగ్రెస్ మధురా నాయన కాంగ్రెస్ కొబ్బరికాయలు మధురా నాయన కాంగ్రెస్ మధురా నాయన కాంగ్రెస్ దోపిడీ రాజ్యం మధురా నాయన కాంగ్రెస్ మధురా నాయన వెంటనే రేవంత్ రెడ్డి వెంటనే రైతులతో చెలగాటమా రైతులతో చెలగాటమా రైతు ద్రోహి రేవంత్ రెడ్డి కొర్రీలు వద్దురా కొనుగోలు చేయరా కొర్రీలు వద్దురా కొనుగోలు చేయరా కొర్రీలు వద్దురా కొనుగోలు వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ ఆర్గానిక్ యాప్ను మంత్రి ప్రారంభించారు. యాప్ ద్వారా వినియోగదారుడు నేరుగా రైతును సంప్రదించి ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చని ఆయన సూచించారు. వాతావరణం, పర్యావరణం, భూమాతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది అని ఆయన పేర్కొన్నారు. రైతులకు ప్రకృతి వ్యవసాయం పండించడం పట్ల ఆసక్తి చూపాలన్నారు. దీనికి ముందు ఆయన చుంటుపల్లి పరిసరాల్లో పామ్ ఆయిల్ పంటను మంత్రి పరిశీలించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ తాండూరు ప్రజల ఆశీస్సుల చేత ప్రియతమ ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేగా, శాసనసభ్యులు. సంతోషం. ఈ కార్యక్రమం సురేంద్ర మోహన్ గారు తాండూరు ప్రాంతంలో పెట్టాలి. మనం దూరం ఏది రావాలంటే ముఖ్యమంత్రి గారు ఇదే రోజు క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టారు. అందుకని నేను ఇదే పర్మిషన్ మిమ్మల్ని అడుగుతున్నా. సాయంత్రం వరకు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఫోన్ చేసిన తర్వాత కూడా కూర్చుంటే శాస్త్రవేత్తలు కానీ, ఆదర్శ రైతులు కానీ, ఇప్పుడు రామణ్య కానీ, పామాచేసిన రెడ్డి గారు కానీ చాలా మంది వాళ్ళ అనుభవాలు చెప్పారు. ఇప్పటికి భవిష్యత్తులో కొద్ది రోజుల్లోనే మన భూమి మొత్తం నిస్సారమైపోతుంది. భూమిలో ఉన్నటువంటి అన్ని పనికొచ్చేటటువంటి సూక్ష్మజాతులన్నింటినీ కూడా మనం సరిచేసుకున్నాం. ఇక 0.1% ఉంది దాని యొక్క భవిష్యత్తు. 3-4% ఉన్నటువంటి కర్బనం యొక్క ధాతువులు మొత్తం క్షీణించిపోయినాయి. ఇందాక మా నామాన్ని చెప్పింది 50 బస్తాలు యూరియా చేశారు పెద్ద. కాబట్టి దయచేసి ఈరోజు మొదటి సబ్జెక్టే ఆ భూమాన్ని ఏ రకంగా రక్షించాలో మీ అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈరోజు మొదటి సబ్జెక్టుగా దాన్ని పెట్టాం. ఈ వారం రోజులు కూడా రైతులకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాన్ని మా సురేంద్ర మోహన్ గారు మీ ముందు ఉంచడం జరిగింది. కాబట్టి రైతు వేదికల్లో కావచ్చు, ఎక్కడ కూర్చున్నా కూడా మనం మన తల్లిని కాపాడుకోకపోతే మనకి భవిష్యత్తు లేదు. కాబట్టి దయచేసి ముందు భూమాలను రక్షించేటటువంటి కార్యక్రమం దాన్ని మనం అవగాహన చేసుకుని ఆలోచన చేసుకోకపోతే అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ మనకు పంజాబ్గా మరో హర్యానాగా మారిపోతున్నాం. ఈ నెల 10న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే ప్రధాని మోదీ సభకు ప్రతి ఇంటి నుంచి ఒకరు తప్పనిసరిగా పాల్గొనాలని బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. విద్యానగర్లోని బీసీ భవన్లో 18 బీసీ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలనలో బీసీల సమస్యలు దశల వారీగా పరిష్కారంకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. కొందరు బీసీ నేతలు బీజేపీ పార్టీని బీసీ వ్యతిరేకిగా ముద్ర వేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని అనే డిమాండ్లతో ప్రధానికి వినతి పత్రాన్ని సమర్పిస్తామని ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్లో పెరేడ్ గ్రౌండ్లో జరిగే మహాసభకు పెద్ద ఎత్తున బీసీ ప్రజలందరూ హాజరు కావాలి, ప్రతి ఇంటి నుంచి ఒకరు హాజరు కావాలని చెప్పి 18 బీసీ సంఘాలు ఈరోజు సమావేశమై పిలుపునిచ్చాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయాన బీసీ వర్గానికి చెందినవాడు. ఆయన బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినాక ప్రపంచంలోనే భారతదేశానికి పెద్ద గుర్తింపు వచ్చింది. ఆయన గొప్పతనాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయి. కానీ దురదృష్టవశాత్తు పార్టీ కోణంలో సిద్ధాంతం ముసుగులో కొన్ని వర్గాలు కొందరు నాయకులు విమర్శించడం సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే బీజేపీ ఏర్పాటు చేయాలి, కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని నియోజకవర్గ పరిధిలోని 89 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అనతి కాలంలోనే ఆగ్రహానికి గురైందని తెలిపారు. ఆడబిడ్డ పెండ్లి అంటే ఆర్థికంగా ఎంతో భారంగా ఉన్న పరిస్థితులలో పేదింటి కుటుంబాలకు చేయూత ఇవ్వాలనే ఆలోచనతో కేసీఆర్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. విజయలక్ష్మి, చిన్న తిరుగల చిన్న కృష్ణవేణి, హలీమా బేగం, షారాజ్ బేగం, రెహానా బేగం. కేరళం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూటమి తన సత్తా చాటుకుంది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గాను మెజారిటీ స్థానాల్లో యూడీఎఫ్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దీంతో కేరళం రాజధాని తిరువనంతపురంలోని కేపీసీసీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేక్ కట్ చేశారు. కేడర్ సంబరాలు చేసుకుంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ఏకైక తెలుగు నియోజకవర్గం యానంలో ఫలితం వెల్లడించారు. ఎన్ఆర్ఐ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్పై 4569 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 35,840 ఓట్లు పోలవగా మల్లాడికి 19,863, అశోక్కు 15,295 ఓట్లు వచ్చాయి.
తిరుత్తని మురుగన్ ఆలయంలో టీవీకే అధినేత విజయ్ తండ్రి చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు చేశారు. గెలుపుపై విజయ్కి 1% కూడా అనుమానం లేకపోవటం వల్లనే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదన్నారు. ఆయన తమిళనాడుకు ఇప్పుడు మంచి తరుణం వచ్చిందన్నారు. సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచన విజయ్కి ఎప్పటి నుంచో ఉందన్నారు. విజయ్ని తమిళనాడు ప్రజలు ఇంట్లో బిడ్డగా చూశారని, మహిళలు యువత గుండెల్లో పెట్టుకున్నారని విజయ్ తండ్రి చంద్రశేఖర్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాసం వద్ద రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ కార్యకర్తలు ఆమె ఇంటి పరిసరాల్లో చేరుకుని జై శ్రీరామ్ అంటూ బిగ్గరగా నినాదాలు చేస్తున్నారు. ఈ ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాగా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ విజయం సాధించింది. जिंदाबाद 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 जय श्री राम जय श्री राम भारत माता की जय अमर रहे जय श्री राम जय श्री राम जय श्री राम जिंदाबाद 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 जय श्री राम जय श्री राम भारत माता की जय अमर रहे जय श्री राम जय श्री राम ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన సత్తాను చాటుకుంది. పశ్చిమ బెంగాల్ పాగా వేసింది. అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. మెజారిటీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో ఆయా రాష్ట్రాలతో పాటు బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సందడి చేసుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా?
లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. పశ్చిమ బెంగాల్లో సాధించిన విజయం తెలంగాణలో పునరావృతం అవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 10న తలపెట్టిన జనగ్రహ సభ ఏర్పాటుకు పెరడ్ మైదానంలో ఎంపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ మాట్లాడుతూ జనగ్రహ సభను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2 లక్షల మందితో జరగనున్న ఈ సభకు ప్రధాని మోదీ రాకతో పెను మార్పులు సంభవించనున్నాయి. ఈటెల మాట్లాడుతూ మల్కజ్గిరి పార్లమెంట్ ఎన్నికల అనంతరం మరోసారి మోదీ అడుగు పెట్టనున్నారని చెప్పారు. తెలంగాణలో 7,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రధాని ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. अक्षतां समर्पयामि नवरत्नकटितं महाधनार्दनं. अक्षतां समर्पयामि पादयोपाद्यं. స్థలం ఇదే కాబట్టి ఇక్కడ భూమి పూజ జరగడం జరిగింది. దాదాపు ఈ భూమి పూజలో పెద్దలందరూ వచ్చారు. వారు వారి హస్తాలతో పూజలు కూడా ఇక్కడ జరిగినాయి. 2 లక్షల పైగా ఒక ప్రజలతో ఈ సభ జరగబోతుందని చెప్పేసి కూడా చూపిస్తాను. ఇప్పటి మాయకులు జిల్లాల పర్యటన చేస్తా ఉన్నారు. ఉత్సాహం బాగుంది. నరేంద్ర మోదీ గారు ఎలక్షన్స్ అయిన తర్వాత, 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణకు రావడము, మరి తెలంగాణ రావడము, దాంతో అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు తెలంగాణ ప్రజలకు, దేశానికి అంకితం చేయకపోవటము, ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఈ యొక్క భూమి పూజలో మీరందరూ వచ్చినందుకు మీ యొక్క సహకారాన్ని, అదేవిధంగా తెలంగాణ ప్రజల్ని కూడా నేను కోరుతా ఉన్నాను. మన ప్రధానమంత్రి మొదటిసారి వచ్చారు కాబట్టి వారికి భవ్యమైనటువంటి స్వాగతం తెలుపుతాము. వారి బహిరంగ సభలో కూడా అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి నేను కోరుతూ, మరి తప్పకుండా నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏ విధంగా అయితే దేశంలో మొత్తం మార్పులు జరుగుతూ ఉన్నాయో, దేశ తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ ఇంటి వద్ద భారీ సందడి నెలకొంది. ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన హీరో విజయ్ ఇంటి నుంచి బయటకు వచ్చి పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులకు అభివాదం చేశారు. మరోవైపు ప్రముఖ నటి త్రిష ఆయన ఇంటికి చేరుకుని టీవీకే అధినేత విజయ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఊహించని విజయంతో విజయ్ కుటుంబం సభ్యులు అందరూ ఇంటిలో పార్టీ గుర్తు విజిల్ ఊదుతూ సందడి చేశారు. కాగా పలువురు నేతలు విజయ్కు గ్రీటింగ్స్ తెలిపారు. In fact, cautioning people from creating ruckus as far as following Vijay's vehicle is concerned. Currently also we're seeing massive security as well. More and Trisha madam, hi. Trisha madam. Sir, wait sir, update va. Madam. ప్రముఖ నటి త్రిష తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సోమవారం ఆమె పుట్టినరోజు కావడంతో స్వామివారి ఆశీస్సుల కోసం ఆమె తిరుమలకు చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శనాంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. తన పుట్టినరోజు నాడే స్వామివారిని దర్శించుకోవడం పట్ల త్రిష సంతోషం వ్యక్తం చేశారు. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే ఘన విజయం సాధించాలని కోరుకుంటూ ఆమె శ్రీవారిని మొక్కుకున్నట్లు సమాచారం. రండిమ్మా, మీరు వచ్చేయండి మేడం మాతో. వాడు లాగండి, అబ్బాయిని లాగు. వందనింగ మేడం, అప్పుడే వందనింగ. ఏ బాబు మా ఇట్రా அப்படியே வந்துடுங்கம்மா. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.